హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బ్యాంక్ గడ్డ. ఫ్రెండ్స్, మనం స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఒక 3 వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం రైల్వేస్లో అదేవిధంగా ఎస్ఎస్సిలో కొంచెం ఎక్కువగా ఇచ్చే టాపిక్ ఏంటంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇక్కడ ఎల్సిఎం అంటే లోయెస్ట్ కామన్ మల్టిపుల్, అదేవిధంగా హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో చాలా మందికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో ఎలా తీసుకోవాలి సార్, ఎలా చేయాలి అనేది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో మనం దీంట్లో యాజ్ సింపుల్ యాజ్ వేలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు వివరిస్తాను. ఎల్సిఎం ఎలా తీసుకుంటాము, హెచ్సిఎఫ్ ఎలా తీసుకుంటాము. సో చూడండి, మనం ఒక 2 నెంబర్స్ తీసుకుందాం, 6, 8. ఈ రెండింటి ఎల్సిఎం ఎలా తీసుకోవాలి? సో మామూలుగా జనరల్గా మీకు అందరికీ తెలుసు 6, 8ని ఎల్సిఎం ఎలా తీసుకుంటారు. ఫస్ట్ 2తో మనం తీసుకుంటే 2 3s 2 4s. సో ఇంకా క్యాన్సిలేషన్ పోవు కాబట్టి 2 3 6, 6 4 24. సో ఎల్సిఎం ఎంత? 24. సో నేను ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఎల్సిఎం అనేది ఎలా తీసుకోవచ్చు అన్నాను. పెద్ద నెంబర్లో మల్టిపుల్లో చిన్న నెంబరు క్యాన్సిల్ అయిపోతే అదే ఎల్సిఎం అని చెప్పారు. సో ఫ్రెండ్స్, ఎలా చూడండి, 6 8. సో పెద్ద నెంబర్ మల్టిపుల్ 8 1s 8, 8 2s 16, 8 3s 24, రైట్. సో 6 ఎక్కము 8లో పోతుందా? పోదు. 16లో పోతుందా? పోదు. 24లో పోతుంది. 6 4 24. సో హైయెస్ట్ ఇక్కడ లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఏది? 24, రైట్. సో ఇది ఎలా తీసుకుంటారు లోయెస్ట్ కామన్ మల్టిపుల్ అనేది కూడా చూడండి. సో 6 మల్టిపుల్స్ చూడండి, 6 1s 6, 6 2s 12, 6 3s 18, 6 4s 24, right. 6 5s 30, next 36, 42, right. next ఇక్కడ 8 వచ్చేసి 32, 40, 48. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు లోయెస్ట్ మల్టిపుల్, లోయెస్ట్ కామన్ మల్టిపుల్, తక్కువలో మల్టిపుల్ కామన్ గా ఉన్నది ఏంటంటే 24, 24. జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం నేను ఇది క్లియర్గా ఇచ్చాను. మామూలుగా అయితే మీకు చెప్పాను కదా, ఇలా ఇచ్చినప్పుడు పెద్ద నెంబర్ మల్టిపుల్లో ఈ చిన్న నెంబర్ క్యాన్సిల్ అయితే అదే ఎల్సిఎం. సో ఈ ప్రొసీజర్ కూడా మీరు దీంట్లో వేసుకోని అవసరం లేదు. ఓకే, ఎల్సిఎం గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ హెచ్సిఎఫ్ గురించి చూద్దామా. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎలా చూడాలి? సేమ్ 6 8 తీసుకుందాం, రైట్. సో వాటి ఫ్యాక్టర్స్ రాసుకుందాం. ఫస్ట్ 6 ఫ్యాక్టర్ ఏంటి? సో 1లో పోతుంది 6, 2లో పోతుంది, నెక్స్ట్ 3, నెక్స్ట్ 6. 6 యొక్క ఫ్యాక్టర్స్ 1 2 3 6, రైట్. నెక్స్ట్ 8 1లో పోతుంది, 2లో పోతుంది, 3లో పోతుందా? పోదు. నెక్స్ట్ 4లో పోతుంది, నెక్స్ట్ 8లో పోతుంది, రైట్. 1 8s 8, 2 4s 8, 4 2s 8, 8 1s 8. సో ఫ్యాక్టర్స్ అనేది మల్టిపుల్ అన్నమాట. 8 అనేది దేంట్లో క్యాన్సిల్ అవుతుందో అవి ఫ్యాక్టర్స్ గా తీసుకుంటాం. ఇక్కడ 6 కూడా అదే విధంగా తీసుకున్నాం. కానీ ఇక్కడ చూడండి, ఈ రెండు ఫ్యాక్టర్స్ లో కామన్ గా ఉన్నది ఏంటి? 1 1 2 2. మరి ఏది తీసుకోవాలి సార్? డౌట్ వస్తుంది. సో ఆ హెచ్సిఎఫ్ అనేది దాంట్లోనే ఇట్ సెల్ఫ్ నేమ్ ఉంది. ఏంటి? హైయెస్ట్. ఏదైతే పెద్దదో కామన్ ఫ్యాక్టర్ ఏదో అదే తీసుకుంటాము. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 2ఏనా? సో 6 8కి హెచ్సిఎఫ్ ఎంత? 2, రైట్. అవునా? ఇది ఇంకొక పద్ధతి కూడా ఉంది. అదేంటో చూడండి.
సో భాగాహరించే పద్ధతి 6 8. సో 6 ఒకట్లు 6 తీసేంత 2. ఈ 2తో దీన్ని భాగాహరించాలి. ఈ డివిజిబుల్ ని భాగాహరిస్తే అలా కంటిన్యూగా 0 వచ్చేంత వరకు చేయాలి. 6 తీసుకున్నాం, 2 3s are 6. సో 0 వచ్చిందా? ఇలా 0 వచ్చిన చోట ఏదైతే భాగాహరిస్తుందో అది హైయెస్ట్ ఫ్యాక్టరు, రైట్? సో ఇక్కడ హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? 2. అదే విధంగా ఇక్కడ కూడా మనం చెక్ చేసాం. సో ఇదంతా ఏంటంటే మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్పారు. ప్రాబ్లమ్స్లో అయితే ఇలా ప్రతి స్టెప్ వేసుకోవాలంటే కష్టం. సో కామన్గా చిన్న లాజిక్స్తోనే వీటిని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఒక్కసారి గమనించండి, 6 8, రైట్? 1 ఉంటుంది, 2 కామన్ ఉంటుంది. హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? 2ఏనా? రైట్. అదేవిధంగా ఎల్సిఎంకి వచ్చేసరికి 6 8, ఎల్సిఎం ఎంత? సో హైయెస్ట్ దాంట్లో ఏ మల్టిపుల్ అయితే పోతుందో అదే ఎల్సిఎం. 8 1s are 8, 8 2s are 16, 8 3s are 24. సో ఇప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ రిలేషన్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, 6 8, దీని మల్టిపుల్ ఎంత? సో మీకు అర్థం అవడం కోసం ఇక్కడ వేస్తాను. రైట్? 6 8 ఈక్వల్ టు 24 into 2. సో 6 8 ఎంత? 48, 24 2s 48. అంటే దీని అర్థం ఏంటి? 24 అనేది ఏంటి? ఎల్సిఎం. 2 అనేది ఏంటి? హెచ్సిఎఫ్. సో ఇవి ఇచ్చిన మనకి 2 వాల్యూస్ యొక్క ప్రొడక్టా, రైట్? అంటే దీని అర్థం ఏంటంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు product of the given two numbers. ఓకేనా? సో దీని యొక్క ప్రోడక్ట్, దీని యొక్క మల్టిపుల్ రెండు ఈక్వల్ వచ్చినాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఒకసారి ఏం చేస్తా అంటే ప్రోడక్ట్ ఇస్తాడు, ఎల్సిఎం ఇస్తాడు, హెచ్సిఎఫ్ కనుక్కోమంటాడు. అదేవిధంగా ప్రోడక్ట్ ఇస్తాడు, ఎల్సిఎం ఇవ్వకుండా హెచ్సిఎఫ్ ఇస్తాడు, ఎల్సిఎం కనుక్కోమంటాడు. లేదా ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చి ప్రోడక్ట్ కనుక్కోమంటాడు. సో ఈ విధంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనం దీని గురించి కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం కదా. ప్రాబ్లమ్స్లో ఎలా రావచ్చు, ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 25, 50 and 75 as well as HCF also. Friends, LCM of 25, 50, 75, right? నేను చెప్పాను LCM తీసుకోవాలి అంటే పెద్ద నెంబర్ యొక్క మల్టిపుల్లో మిగిలిన రెండు క్యాన్సిల్ అయిపోతే అదే LCM అన్నాం, రైట్? అదే విధంగా ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఎలా అని చూడండి. సో ఫస్ట్ ఏంటి? పెద్ద నెంబర్ మల్టిపుల్ ఎంత? ఫస్ట్ 75లో ఇది క్యాన్సిల్ అవుతుంది కానీ 50 క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 75 2s 150. సో 25 క్యాన్సిల్ అవుతుంది, 50 క్యాన్సిల్ అవుతుంది, 75 క్యాన్సిల్ అవుతుంది. సో ఎల్సిఎం ఎంత? ఈ మూడింటికి 150. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొకటి ఏంటంటే 25 50లో క్యాన్సిల్ అవుతుందిగా. సో 50 75 ఎల్సిఎం తీసుకున్నా కానీ సరిపోతుంది. 50 75. సో 75 1s లో పోదు, 75 2s 150లో 50 పోతుంది కాబట్టి 53s 150. సో ఎల్సిఎం ఎంత? 150. అంటే నేను ఇలా ఎందుకు తీసుకోమంటున్నానంటే 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఓకే. ఒకవేళ 4 5 నెంబర్స్ ఉన్నప్పుడు ఇలా తీసుకోవడం వల్ల లాస్ట్కి 2 నెంబర్స్ 3 నెంబర్స్ మిగిలితే మనకి ఈజీ అయిపోతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, 2 4 8 నెక్స్ట్ 10 అని ఇచ్చాడు అనుకోండి, రైట్? సో 2 అనేది 4లో క్యాన్సిల్ అయిపోతుంది, 4 అనేది 8లో క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు ఏం చేయొచ్చు? 8కి 10కి ఎల్సిఎం తీసుకుంటే సరిపోతుంది, రైట్? సో చివర్లో 0 ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ
8లో 0 వచ్చేది చూసుకోవాలి. సో 5 8 40 అంటే సో 40 తీసుకుంటే సరిపోతుందా? 10 4s 8 5s ఎల్సిఎం ఎంత? 40. సో ఈ విధంగా తీసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. మీరు ఇలా తీసుకున్నా ఈజీగా ఉంటుంది. సో మనం ఏం చేసాం? బిగ్ నెంబర్ యొక్క మల్టిపుల్లో ఎల్సిఎం తీసుకున్నాం. రైట్. హెచ్సిఎఫ్ ఎట్లా సార్? సో హెచ్సిఎఫ్ చేసే పద్ధతి ఏంటి? మామూలుగా ఫస్ట్ 2 నెంబర్స్ 50 25 50 ఎంత? 2s 50 సో 0. సో హెచ్సిఎఫ్ ఎంత? ఫస్ట్ 2 నెంబర్స్ కి 25. అదే నెంబర్ తో థర్డ్ నెంబర్ కూడా చేయడం 3s 75 0. సో హెచ్సిఎఫ్ ఎంత? 25. సో ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి, 25 హైయెస్ట్ ఫ్యాక్టరా? దీంట్లో చిన్నది. 25 50లో పోతుంది, 75లో పోతుంది. రైట్, అవునా? 25 అనేది 50లో పోతుంది, 75లో పోతుంది. సో అంటే హైయెస్ట్ ఫ్యాక్టర్ దేని కింద డైరెక్ట్ తీసుకోవచ్చు? 25ని తీసుకోవచ్చా? సో కొంచెం లాజిక్తో ఆలోచించండి. 25 అనేది 50లో క్యాన్సిల్ అవుతుంది, 75లో క్యాన్సిల్ అవుతుంది. హైయెస్ట్ నెంబర్ ఏది మనం తీసుకున్న దాంట్లో? 25ఏగా. 50 అనేది 75లో క్యాన్సిల్ కాదుగా. సో డైరెక్ట్గా హైయెస్ట్ ఫ్యాక్టర్ నెంబర్ ఏం చెప్పొచ్చు? 25 అని చెప్పొచ్చుగా. సో ఇలా సాల్వ్ చేసుకున్న మనకి ఏమొచ్చింది? హైయెస్ట్ ఫ్యాక్టరు 25 వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? ఎల్సిఎం ఎంత? 40 అండ్ హెచ్సిఎఫ్ ఎంత? 25. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ అండ్ హెచ్సిఎం ఆఫ్ 4/3 8/9 3/5. సో ఈ ప్రాబ్లం అనేది చాలా మందికి కొంచెం టఫ్గా ఫీల్ అవుతారు. సో ఎందుకంటే ఇక్కడ భిన్నాల రూపంలో ఇచ్చాడు కాబట్టి సో కొంచెం కన్ఫ్యూజన్ అని ఉంటుంది. సో మనం సింపుల్గా చేయడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఎల్సిఎం కనుక్కోవాలి అంటే ఇలా భిన్నాల్లో ఇచ్చినప్పుడు సింపుల్ ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ and by HCF of denominators. Right? ఏంటి LCM of numerators and HCF of denominators? సో ఇక్కడ ఉంది కదా 4 8 3 అవన్నీ న్యూమరేటర్ అన్నమాట. డివైడెడ్ బై కి పైన ఉన్నదాన్ని న్యూమరేటర్ అంటారు, డివైడెడ్ బై కి కింద ఉన్నదాన్ని డినామినేటర్ అంటారు. సో పైన ఉన్న మూడిటి యొక్క సపోజ్ ఇక్కడ తీసుకోండి 4/3, 8/9, 3/5. సో పైనున్న మూడిటికి ఎల్సిఎం కావాలి. అదేవిధంగా కిందున్న మూడిటిని హెచ్సిఎఫ్ తీసుకుంటే దాని యొక్క ఎల్సిఎం అనేది వచ్చేస్తుంది. ఎలా అనేది చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పాను కదా 4 8లో క్యాన్సిల్ అయిపోతుందా? రైట్. సో ఇంక దీన్ని డైరెక్ట్ మల్టిపుల్ తీసుకోవచ్చు. 3 8 24 ఎల్సిఎం. రైట్. సో హెచ్సిఎఫ్ మీకు ఆల్రెడీ చెప్పాను ఫ్యాక్టర్స్ ఏంటి? 1 3 3కి 9కి 1 3 9 5కి 1 5. సో మూడిట్లో కామన్ హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? మీరు అనుకుంటారు చాలా మంది 3 3 అనుకుంటారు, కానీ ఇక్కడ దీనిలో 3 లేదు. చూడండి ఒకసారి. సో హైయెస్ట్ ఫ్యాక్టర్ కామన్ గా ఉన్నది ఏంటి? 1 1 1. సో అంటే హెచ్సిఎఫ్ ఎంత? 1. సో దీని యొక్క ఎల్సిఎం ఎంత? 24. ఫ్రెండ్స్ క్లియరా? ఎల్సిఎం కనుక్కోమన్నాడు అంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. సో పైనున్న న్యూమరేటర్ వాల్యూస్ అన్నిటికి ఎల్సిఎం, కిందున్న వాటికి హెచ్సిఎఫ్ చేయాలి. అదే హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు కదా, అదే విధంగా హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు కాబట్టి హెచ్సిఎఫ్ కి ఏంటి? సేమ్ హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్, హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? చూడండి, ఎల్సిఎం అన్నాడు అనుకోండి పైన ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అన్నాడు అనుకోండి పైన హెచ్సిఎం, దాని ఆపోజిట్ కిందదే డినామినేటర్. సో చూద్దాం ఏంటి ఇక్కడ వాల్యూస్? 4/3 8/9 3/5. రైట్. 4 8 3 హెచ్సిఎఫ్ కావాలి. సో 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 4. 8 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 4 8.
ఇక్కడ 1,3. సో ఇక్కడ చూడండి మూడిట్లో కామన్ గా ఉన్న హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? 1 1 1. సో 1 న్యూమరేటర్. డినామినేటర్ సో 3 అనేది 9లో క్యాన్సిల్ అయిపోతుందా? రైట్. ఈ రెండిటి యొక్క ఎల్సిఎం అయినా. సో ఈ రెండు ఆడ్ నెంబర్స్ లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా మల్టిప్లై చేసుకోవచ్చా? 5 9 45. 1/45. ఇదేంటి? హెచ్సిఎఫ్. ఇది ఎల్సిఎం. ఫ్రెండ్స్ ఇలా భిన్నాల రూపంలో ఇస్తే మీరు విత్ ఇన్ సెకండ్స్ లో ఇది చేసేయచ్చు. సో దీంట్లో క్లియర్ గా ఉన్నారా? ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫ్రెండ్స్ థర్డ్ ప్రాబ్లం. సో ఇప్పుడు చూడండి నేను ఫార్ములా ఏం రాయట్లేదు, డైరెక్ట్ గా చెప్తున్నాను. ఎల్సిఎం కనుక్కోవాలి అంటే పై నెంబర్స్ అన్ని న్యూమరేటర్ అన్ని ఎల్సిఎం చేయాలి కదా. 5 8 11. సో ఇవన్నీ ఎటు దేంట్లో క్యాన్సిల్ అవ్వదు కదా. సో డైరెక్ట్ గా మల్టిప్లై చేసుకోవచ్చు, క్యాన్సిల్ అవ్వాలి. 5 8 40. 40 ఇంటూ 11 ఎంత? 440 బై. సో న్యూమరేటర్ అయిపోయింది. డినామినేటర్ ఏముంది? 2 9 14. సో ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 1 3 9. నెక్స్ట్ 1 2 7 14. సో హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? 1 ఏనా? రైట్. సో 1 ఎల్సిఎం ఎంత? 440. సో ఫ్రెండ్స్ సింపుల్ గా అయిపోయిందా? ఓకేనా? నెక్స్ట్ వన్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? పైన అన్ని హెచ్సిఎఫ్ కనుక్కోవాలి, హైయెస్ట్ ఫ్యాక్టర్స్. సో చూడంగానే చెప్పేయచ్చు ఏమొస్తుంది? అన్నిట్లో పోయే హైయెస్ట్ ఫ్యాక్టర్ ఒకటే. చెక్ చేయండి ఒకసారి. 1 5 1 2 4 8. నెక్స్ట్ 1 11. సో అన్నిట్లో కామన్ గా ఉన్న హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? 1 1 1. సో 1 బై. కింద ఎల్సిఎం కదా కనుక్కోవాల్సింది. 2 9 14. సో 2 అనేది 14 లో క్యాన్సిల్ అయిపోతుంది. సో 9 14 అనేది క్యాన్సిలేషన్ ఏం రాదు కాబట్టి డైరెక్ట్ గా మల్టిపుల్ తీసేసుకోవచ్చు. ఎలా? 9 దీన్ని కూడా ఎట్లా చేయాలా? 9 4s ఎట్లా కాకుండా సింపుల్ గా 10 + 4 గా రాసుకోవచ్చా 14 ని? సో 9 10 90. 4 9 36 అంటే 126. సో హెచ్సిఎఫ్ ఎంత? 126. ఎల్సిఎం 440. సో తక్కువ టైంలో అయిపోయిందా మనకి ఈజీగా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాబ్లం. The HCF and LCM of two numbers are 18 and 3780. సో HCF ఎంతంట? 18. LCM ఎంతంట? 3780. రైట్. ఇఫ్ one of them is 540 అంటే ఒక నెంబర్. సపోజ్ మనం ఆ టూ నెంబర్స్ ని x అండ్ y అనుకుందాం. x, y. సో x is equal to 540 అనుకోండి. ఫైండ్ ద సెకండ్ వన్. y ఎంత అని అడుగుతున్నాడు. ఫ్రెండ్స్ నేను ఫస్ట్ కాన్సెప్ట్ లో చెప్పేటప్పుడు ఏం చెప్పానంటే LCM ఇంటూ HCF is equal to ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ అని చెప్పా. రైట్. లేదా ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ is equal to LCM ఇంటూ HCF. అంటే product of the two numbers x into y equal to HCF into LCM. So product of the oka number enta 540 into y equal to HCF enta 18 into 3780. So y is equal to 18 into 3780 by 540. 0 0 cancel. 18 3s. సో 3 1 3 6 తీస్తే 3 6. సో ఎంత? 126. సో ఫస్ట్ చెప్పాను కదా నేను ప్రొడక్ట్ యొక్క LCM అండ్ HCM వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ అని చెప్పాను కదా. ఆ ఫార్ములానే మనం ఇక్కడ ఉపయోగించాం. సో స్టెప్స్ అర్థం అవడం కోసం మీకు క్లియర్ గా ఇవ్వబడింది. మీరు సింగిల్ స్టెప్ లోనే దీన్ని చేసేయచ్చు. సో ఇప్పుడు ఈ y వాల్యూ ఎంత? 126.
6. ఓకేనా ఫ్రెండ్స్, క్లియరా? సో మనం ఈ వీడియోలో ఒక 4 మోడల్స్ దాకా చూసాము. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా రిమైనింగ్ మోడల్స్ అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు వరకు ఎవరన్నా ఆర్ఆర్ బ్యాంక్ అంటే సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. దాని పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.